ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని ఏదైనా సీక్రెట్ ఉంటే ఒకసారి షేర్ చేసుకోండి మాతో మాత్రం. ఎవరికి చెప్పలేని సీక్రెట్, చెప్పని సీక్రెట్స్ ఏమున్నాయి అంటే ఎవరికి చెప్పని సీక్రెటా? ఇప్పటి వరకు ఎవరితో షేర్ చేసుకోలేదు, చేసుకోగలిగితే అది కూడా. నాకేం గుర్తు రావట్లేదు టు బీ ఫ్రాంక్, ఎందుకంటే నా మైండ్లో అసలు నా నోట్లో ఏది ఆగదు సరిగ్గా. సో నేను ప్రతిదీ వెంటనే షేర్ చేసేస్తాను. లైక్ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే స్టార్టింగ్ ఫోన్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే కన్వర్సేషన్ ఉందో మొత్తం కక్కేస్తాను అనమాట. అంటే ఒకవేళ అది సీక్రెట్గా ఉంచాలంటే డెఫినెట్గా ఉంచుతాను. ఈవెన్ ఐ షేర్ ఎవ్రీథింగ్ విత్ మై మామ్ అండ్ డాడ్. ఎప్పుడైనా డబ్బులు దొంగతనం చేశారా? చేశాను. ఎప్పుడు? మా మమ్మీ దాచిపెట్టేది స్కూల్లో ఉన్నప్పుడు. లైక్ మా మమ్మీ హుండీలో దాచిపెట్టేది అనమాట. సో స్నాక్స్ తినడానికి ఇంటర్వెల్లో కుర్కురే అంటే నాకు చాలా ఇష్టం. క్రాక్ అండ్ జాక్ బిస్కెట్స్ అంటే అప్పుడు క్రాక్ జాక్ మస్కా చస్కా బిస్కెట్స్ నాకు చాలా ఇష్టం. హైడ్ అండ్ సీక్ వాటి కోసం డబ్బులు దొంగతనం చేసేదాన్ని. మీరు థియేటర్లో చూసిన మొదటి సినిమా ఏంటి? మొదటి సినిమా ఇన్ థియేటర్ వాజ్ చిన్నప్పుడు నాకు నిజంగా గుర్తులేదు, కానీ నా స్కూల్ ఫ్రెండ్స్తో అయితే భద్ర. ఏదైనా సినిమా చూసినప్పుడు ఈ సినిమా నా కోసమే చేసింది, అంటే నా లైఫ్ స్టైల్ ప్రకారమే ఉంది ఈ సినిమా అనిపించిన సినిమా ఏదైనా ఉందా? నా లైఫ్ స్టైల్ అని నేను చెప్పను, కానీ నా ఫేవరెట్ క్యారెక్టర్ హాసిని, బొమ్మరిల్లు. మీ ఫేవరెట్ సినిమా ఏంటి? ఆ సినిమాని ఇప్పటికి ఎన్నిసార్లు చూస్తుంటాయి? నా ఫేవరెట్స్ ఒక్కటి అంటే నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ సార్లు చూసింది మీ ఫేవరెట్లోనే ఎక్కువ సార్లు చూసిన సినిమా? 7 by బృందావన్ కాలనీ. ఓకే, అందుకే మీ ఇంట్లో షూట్ అయిందా? మా ఇంట్లో షూట్ చేశారని మేబీ. ఓకే, మీ గురించి మీరు విన్న పెద్ద జోక్ కానీ రూమర్ కానీ ఏంటి ఇప్పటి వరకు? పెద్ద జోక్, ఐ పార్టీ అ లాట్ అని. ఓకే, దట్స్ అ బిగ్ జోక్. ఓకే, రూమర్ అంటే రూమర్ టు బీ ఫ్రాంక్ అసలు ఎలాంటి రూమర్స్ రాలేదంటారా? హీరోయిన్ అయిన తర్వాత కూడా గుసగుసలు వింటుంటాను ఫ్రెండ్స్ సర్కిల్లో. బట్ బ్యాంకాక్ వెళ్ళాను అని. ఓకే, దట్స్ అ బిగ్ జోక్. ఓకే, ఏ వయసులో ఫస్ట్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేశారు? ఓ మై గాడ్, ఎక్స్పీరియన్స్ ఏం లేదండి, అది చైల్డిష్ కిడ్డిష్. 10th class. ఓకే, ఉన్నారా ఇప్పుడు అతను? లేరు. ఓకే, ఏది బాధగా అనిపిస్తుంది? అంటే ఎవరినైనా మిస్ అవ్వడం లేక ఎవరికోసమైనా కాంప్రమైజ్ అవ్వడం? ఈ రెండింటిలో మిస్ అవ్వడం. కాంప్రమైజ్ అవ్వచ్చు. కాంప్రమైజ్ అవ్వడం కూడా బాధే కదా. మీకు అందరూ కామన్గా చెప్పే అబద్ధం ఏంటి? అబద్ధమా? నాకు ఎలా తెలుస్తుంది? అంటే కొన్ని మనల్ని అంటారు కదా, ఏదన్నా ఊరికే చెప్తుంటారు, అది అబద్ధం అని తెలుసు, మనం సరదాగా తీసుకుంటుంటాం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ సరిగ్గా రాదనుకోండి, వాడు బాగా చేస్తాడు రా అంటారు, అది అబద్ధం అని తెలుసు. అలాంటి అలా కాదు, అందరు కామన్గా అబద్ధం చెప్పేదా? ఏంటి నాకు గుర్తు రావట్లేదు. పొట్టోళ్ళు చాలా గట్టోళ్ళు అని చెప్తుంటారు. ఓకే, సో మీకు ఫోన్స్ చేయడం ఇష్టమా, టెక్స్ట్ చేయడం ఇష్టమా? ఐ హేట్ టెక్స్టింగ్. ఐ స్వేర్ ఐ హేట్ టెక్స్టింగ్. నాకు చాలా చిరాకు. నాకు అంటే నేను బేసిక్గా వాట్సాప్లో నేను ఎక్కువ చాట్ చేయనండి, నాకు చాలా చిరాకు. ఓన్లీ వాట్సాప్లో నాకు పనికొచ్చేది ఏమన్నా ఉంటే, ఇప్పుడు ఒక పిఆర్ఓకో మేనేజర్కో డైరెక్టర్స్కో ఫొటోస్ పంపించాలి అనుకుంటే అక్కడి వరకు చేస్తాను. చాటింగ్ ఏమన్నా అవసరం ఉంటేనే నాకు హాయ్ హౌ ఆర్ యూ అంటే నాకు చిరాకు. ఓకే, అంటే ఒక 6-7 months చాలా లాంగ్ గ్యాప్ వచ్చి హాయ్ హౌ ఆర్ యూ చెప్పడం వేరు, వారానికి 3-4 సార్లు హాయ్ హౌ ఆర్ యూ అని చెప్పడం వేరు. సో అది నాకు చాలా చిరాకు. గుడ్ మార్నింగ్ చాలా చిరాకు, గుడ్ నైట్ చాలా చిరాకు, ఫార్వర్డ్ మెసేజెస్ ఇంకా చిరాకు. ఫెస్టివల్స్కి గ్రీటింగ్స్ పంపిస్తుంటారు కదా, నాకు స్పెషల్గా పంపిస్తే ఐ యాక్సెప్ట్. ఫార్వర్డ్లో గుంపులో గోవిందలాగా అందరికీ ఒక్కొక్కటి పెడితే నాకు చిరాకు. ఇప్పుడున్న ఈ ఆధునిక టెక్నాలజీ అంతా ఒక్కసారిగా మాయమైపోతుందంటే బాగుంటుంది. అంటే ఏంటి టెక్నాలజీ
బాగాలేదంటారా మనకు? బాగుంది కానీ ఈ మధ్య మనం మూవీలో చూసినట్టే శతమానం మూవీలో ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ అందరు కలిస్తే ఇంతసేపు గెట్ టుగెదర్ అంటాము, ఫ్రెండ్స్ అందరం కలుస్తాం, అందరు ఫోన్ పట్టుకొనే ఉంటారు. కలిసింది ఎందుకు? మాట్లాడడానికే కదా, అందరు కలిసి ఎంజాయ్ చేయడానికి. బట్ ఎవ్రీవన్ ఆర్ బిజీ ఇన్ దేర్ ఫోన్స్. సో అంబిషన్ అనే పదాన్ని మీరు మొదటిసారిగా విన్నప్పుడు మీ అంబిషన్ ఏంటి? ఫస్ట్ టైం డాక్టర్ అవ్వాలని. ఓకే, మరి ఏంటి డాక్టర్? చిన్నప్పుడు వెరీ స్మాల్, సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ అప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నాను. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి, 30,000 శాలరీ సంపాదించాలి అప్పుడు చిన్నప్పుడు. తర్వాత చాలా ప్రొఫెషన్స్ చేంజ్ అయింది. ఓకే, స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్ ఏంటి? పండు. ఇప్పటికీ వాళ్ళు అదే పేరుతో పిలుస్తారా మీ వాళ్ళు? ఎప్పుడైనా లవ్ లెటర్ రాశాడా? రాస్తే రిజల్ట్ ఏంటి? మీరు రాశారు? నేను రాయలేదు. అందరు మీకు వచ్చాయా? ఒక్కటి వచ్చింది. ఓకే, మీరు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారు అక్కడ? నవ్వుకున్నాను అంతే. ఓకే, మీ ఫస్ట్ సెలబ్రిటీ క్రష్? సెలబ్రిటీ ప్రభాస్, ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రభాస్. ఓ సూపర్. మీరు హార్డ్ వర్క్ నమ్ముతారా, స్మార్ట్ వర్క్ నమ్ముతారా? హార్డ్ అండ్ స్మార్ట్. ఓకే, లైట్స్తో పడుకుంటారా, లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటారా? లైట్స్తోనే పడుకుంటాను. అవునా? ఒక సింగిల్గా ఉంటే లైట్స్తో పడుకుంటాను, మమ్మీ పక్కన ఉంటే ఆఫ్ చేసి పడుకుంటాను. ఏదంటే ఎక్కువ భయం? అంటే ఎత్తులో ఉండడం లేదా సింహం? లైక్ భయానికి కేర్ ఆఫ్ అడ్రస్ మనాలి రాథోడ్. ఓకే, ఏదైనా భయపడతారు? డ్రైవింగ్కి భయపడతాను. ఒకవేళ అక్కడ డ్రైవర్ అది నా దగ్గర ఒక 10 మంది పైన డ్రైవర్స్ చేంజ్ అయ్యారండి. నాకు కార్ డ్రైవింగ్ నేను ఎలా అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ టైప్ అనమాట. నేను మా డాడీ చాలా నిదానంగా డ్రైవ్ చేస్తారు, సో మా డాడీ అలవాట్లే నాకు వచ్చాయన్నమాట. నేను కూడా స్మూత్గా వెళ్ళాలి, రోడ్ మీద ఫాస్ట్గా వెళ్ళకూడదు, వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు. అక్కడ కొంచెం డ్రైవర్ ఫాస్ట్ చేస్తే అక్కడ బ్రేక్ వేస్తే ఇక్కడ నా కాలుతో బ్రేక్ వేస్తాను, ఆ టైప్ అనమాట. వెరీ స్లోగా వెళ్ళాలనుకుంటాను. సీక్రెట్స్ను దాచడంలో మీరు బాగా ఎక్స్పర్టా? కాదు అసలు. సో మీతో సీక్రెట్స్ ఏవి షేర్ చేసుకోవద్దు. షేర్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్. సీక్రెట్ అంటేనే ఇంక సీక్రెట్ ఉంచుతారని కదా షేర్ చేసుకునేది. అఫ్ కోర్స్ దాంట్లో అయితే ఓకే, వింటాను నేను. ట్రస్ట్ వర్తీ ఫ్రెండ్స్ అయితే ఐ విల్ డెఫినెట్లీ కీప్ ఇట్. ఏ సీజన్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? వింటర్ సీజన్. వింటర్. ఏది ఎక్కువ ఇష్టం? అంటే ఎక్కువ దూరం నడవడం లేక ప్రయాణించడం, ట్రావెల్? నడవడం బెటర్. నడవడం. ట్రావెలింగ్ హెల్త్ కాన్షియస్. నడవడం బెటర్. ట్రావెలింగ్ బై కార్ బై రోడ్ అంటే భయం చాలా. ఫుడ్ లేకుండా ఉండగలరా, మొబైల్ లేకుండా ఉండగలరా? ఫుడ్ లేకుండా ఉండలేను. మీ లైఫ్ పార్ట్నర్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలనుకుంటారా, నిజాయితీ ఉండాలనుకుంటారా? రెండు ఉండాలనుకుంటాను. రెండు ఉండాలి. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో మీరు కలిసిన స్పెషల్ పర్సన్ ఎవరు, ఎందుకు వాళ్ళంతా స్పెషల్? స్పెషల్ పర్సన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఫ్రాంక్లీ స్పీకింగ్ స్పెషల్ పర్సన్స్ లేరు కానీ స్పెషల్ ఫ్రెండ్స్ ఉన్నారు. లైక్ నవీనేని, తను కమెడియన్, నా వెరీ గుడ్ ఫ్రెండ్. మధురా శ్రీధర్ సార్, బెకమ్ గోపి సార్, ఉన్నారు కొంతమంది, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్. ఓకే. యూట్యూబ్ ఛానల్ ఫిల్మ్ జల్సా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరం ఉన్నా లేకపోయినా కమెంట్ కూడా చేయండి. Hi, this is Srinivas Reddy. Please subscribe Film Jalsa. Hi, this is Sasha Chetri. Please subscribe to Film Jalsa for all latest Tollywood news.